మీసం తిప్పి చెప్పాలి. గుంటూరు కారం తిప్పండి. మూవీ లాస్ట్ హాఫ్ ఫుల్ ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేశాడు. ట్రక్కుల నుంచి బయటకు వచ్చి మిర్చీలు ఎగురుతున్నాయి. కుర్చీ మడత పెట్టాలా, ప్యాంట్ కొట్టాలా, అది డాన్స్ సేమ్ స్టెప్స్, సేమ్ లైక్ ఓల్డ్. స్టెప్స్ ఏం లేవు. బాబు స్టెప్స్ తెలుసుగా, కొత్తగా ఏం లేదు, సేమ్ మూవీ. కానీ మళ్ళీ ఫ్యాన్స్ కోసం చేశాడు. రాదు అని ఫీల్ అయ్యాం, కానీ ఓ 30 years వరకు మాకు గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 years ఉండదు మ్యాక్సిమం సినిమా, కానీ ఆకలి అంతా తీర్చేశాడు. చాలా బాగుంది. అసలు సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. ఇక డ్యాన్స్ అంటారా, మహేష్ బాబు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో డ్యాన్స్ వేస్తాడని. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే మడత పెట్టేశాడు. మహేష్ బాబు 1 man షో. యా అది బాగున్నాయి. అంతా బాగుంది. మహేష్ బాబు అయితే డిఫరెంట్గా ఉన్నాడు చాలా. అండ్ కామెడీ సెన్స్ చాలా బాగుంది. దిస్ వాజ్ వెరీ న్యూ. శ్రీలీల డాన్స్ చాలా బాగుంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ వన్. వెరీ వెరీ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి ఇంత మాస్గా ఉంటుందని. ఇట్ వాజ్ వెరీ రియల్లీ చాలా న్యూ అనిపించింది. వెరీ నైస్. మ్యూజిక్ ఓకే బాగుండింది, బట్ డామినేటింగ్గా ఉంది మహేష్ బాబు పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఫ్యామిలీ కంటెంట్. సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించింది. మహేష్ బాబు ఫ్యాన్స్గా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడత పెట్టాల్సింది కుర్చీని కాదు, గురూజీని. ఏ రేటెడ్ బూత్ అది. పోకిరి తర్వాత అంత బలుపుగా బాబుని చూసింది గుంటూరు కారంలోనే. కరెక్ట్గా వర్కౌట్ అయితే పోకిరి రేంజ్ హిట్ అవుతుంది గ్యారంటీ. నేను చెప్తున్నా. జై బాబు. గురూజీకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాబుని చాలా చాలా యాక్టివ్గా చూపించాడు. చాలా స్వాగ్. ఓ రకంగా రజనీకాంత్ నరసింహ రేంజ్లో చూపించాడు. బాబు 1 man షో ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. హనుమాన్కి దీనికి ఏమన్నా పోటీలు ఉంటాయా? లేదన్నా, రెండు ఆడతాయి. ఎవరు నచ్చిన వాళ్ళు చూస్తారు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, టాలీవుడ్ బాగుండాలి. మనం బాడేకపోయినా పర్లేదు, సినిమా బాగుండాలి అంతే. క్లైమాక్స్ మహేష్ బాబు చాలా ఈజీగా చేశారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా కష్టపడ్డారు. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 48 ఆయన కొన్ని మూమెంట్స్ నేనే సర్ప్రైజ్ అయ్యా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి సాంగ్ అలా చేస్తారని. తమన్ మ్యూజిక్ నాకు మంచిగా చేశాడు. లాస్ట్ మూవీ ఫ్యాన్స్ దెబ్బకి బాగా అద్దరగొట్టింది. స్టోరీ అంటే త్రివిక్రమ్ గారి స్టోరీ ఎప్పుడైనా మామూలుగానే మామూలుగా ఉంటది, కానీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. చాలా బాగుంటది. అండ్ క్లైమాక్స్ డైలాగ్స్ అండ్ క్లైమాక్స్ బాగా లేపాయి. ఎమోషనల్ గా చాలా వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఎమోషన్, ఫైట్ సీన్స్ అదిరిపోయాయి. చాలా బాగున్నాయి. కొత్త బాబుని మీరు 10 నిమిషాలు అలా చూస్తేనే చాలు, మీరే అంటారు కొత్త బాబుని చూస్తారా లేదా అని. మేము చెప్పక్కర్లా, మీరు ఫస్ట్ హాఫ్ 100 days, సెకండ్ హాఫ్ 200 days ఫిక్స్ అంతే. ఆడికేమో 4 ఇస్తేవి, ఈడికేమో 41 ఇస్తేవి. ఏమైంది బ్రో? మడత పెట్టేసిండు బ్రో.